రాఖీ కట్టే ఆలోచన చెల్లెమ్మలకు లేదు. కట్టించుకునే ఆలోచన అసలు అన్నయ్యలకే లేదు. గతంలో లోపల ఏమున్నా పైకి నవ్వుతూ అన్నీ జరిపించేవారు. రాఖీ పండుగ జరుపుకున్నట్లు మీడియాకు వీడియోలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా లేవు. అన్నీ క్లోజ్. చెల్లెమ్మలకు అన్నయ్యలు డోర్ క్లోజ్ చేస్తే చెల్లెమ్మలు మొహాలే క్లోజ్ చేసేశారు. ఆస్తి తగాదాలతో మొదలై ఆధిపత్యాల దాకా వెళ్లిపోయింది వీరి తగాదా. ఏపీ అయినా, తెలంగాణ అయినా, జగన్ అయినా, కేటీఆర్ అయినా, షర్మిల అయినా, కవిత అయినా పెద్ద తేడా ఏమీ లేదు. సమస్య ఒకటే, ఆర్థికం. అది లేకపోబట్టే మాయమైపోయింది ఆర్థికం. వీళ్లంతా మళ్ళీ రాజకీయ నాయకులు, ప్రజానాయకులు, ప్రజలకు మేలు చేసేవాళ్లు. వీళ్లకు వీళ్లే తేల్చుకోలేని వాళ్ళు ఇంకా జనానికి ఏం చెబుతారనే కామెంట్లు వస్తూనే ఉంటాయి. కాకపోతే వాళ్ల బాధ వారిది, వాళ్ల గొడవ వాళ్లది. శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లో చెల్లెమ్మల రూపంలోనే ఉంటారనేది బాగా వైరల్ అయింది ఈ మధ్య. కానీ చెల్లెమ్మలను శత్రువులు చేసుకుంది మాత్రం ముమ్మాటికి అన్నయ్యలే అని చెప్పాలి. అవును, డామినేషన్ వార్, మేల్ డామినేషన్ వార్ దీనంతటికీ కారణం. మీరేం చేస్తారు, మీరేమి చెయ్యగలరు, మీరేం చేశారనే దాకా చెల్లెమ్మలకు ప్రశ్నలు సంధించారు ఈ అన్నయ్యలు. మేము ఎందులో తక్కువ, మమ్మల్ని వాడుకుని మీరు అధికారాలు అనుభవిస్తారా, ఆస్తులు అనుభవిస్తారా అనేది చెల్లెమ్మల ప్రశ్న. అన్నిట్లోనూ కీలకం అధికారం. ఆ అధికారం అడ్డం పెట్టుకుని సంపాదించుకున్న డబ్బులు ఆస్తులే అని చెప్పాలి. కానీ వారు అధికారం అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నారనేది మన వరకు ఆరోపణలు మాత్రమే. నిజానిజాలు వాళ్లకే తెలియాలి. జగన్ జైలుకెళ్లినప్పుడు షర్మిలతో పాదయాత్ర చేయించాడు. కానీ జైలు బయటకొచ్చాక పట్టించుకోలేదు. మళ్ళీ ఎన్నికలొచ్చాక తిప్పాడు. కానీ పార్టీలోనూ ఏ పదవి ఇవ్వలేదు. అధికారం వచ్చాక కూడా ఏ పదవి ఇవ్వలేదు. మరి నాన్న సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన ఆస్తులేగా ఇవన్నీ. నాకు వాటా ఇవ్వాలని అడిగేసింది షర్మిల. మరి పదవులేమీ ఇవ్వలేదుగా, అందుకే అడిగారనేది ఆమె వర్గం చెప్పేది. కానీ నో అని చెప్పేశాడు జగనన్న. దీంతో కొందరు పెద్ద మనుషులిస్తే మధ్యవర్గంగా తెలంగాణకొచ్చి మీ ఇంటి కోడలినంది. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అసలు నా పరిస్థితి ఇలా అవడానికి కారణం జగనే కాబట్టి ఆయన వదిలిన బాణం ఆయన మీదకే ఎక్కుపెట్టింది. కాంగ్రెస్ ఇచ్చిన పీసీసీ అధ్యక్ష పదవితో జగన్ను ఓడించే కార్యక్రమంలో శాయశక్తులా ఇన్వాల్వ్ అయింది. ఇప్పటికీ అధికార పక్షం మీద కన్నా ప్రతిపక్షంలో ఉన్న జగన్నే విమర్శిస్తూ కొనసాగుతోంది. ఇక కవిత పరిస్థితి అంతే. ఉద్యమం చేశారు, తర్వాత అధికారంలోకి వచ్చారు. ఎవరి పెత్తనం వారిది, కానీ అన్నయ్యదే పైచేయి అయింది. అనుకోకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది చెల్లెమ్మ. ఇక్కడే ఈ పాయింట్ పట్టుకుని అన్నయ్య చెక్ పెట్టేశాడు. దాంతో తట్టుకోలేకపోయింది. వాళ్ళు ఎన్ని చేయలేదు, నాది తిప్పి తిప్పి కొడితే ఎంత స్కామ్ అని పాపం ఆవేదన చెందింది. అందుకే పదవి తనకు కావాలని పట్టుబట్టింది. కుదరదన్నారు. అయితే అకౌంట్లో ఉన్న సొమ్ములో షేర్ అడిగింది. అదీ అవ్వలేదు. దీంతో ఇక యుద్ధం మొదలుపెట్టింది. ఇదే బయట చెప్పుకుంటున్న కథ. అలా మేల్ డామినేషన్తో అన్నయ్యలు చెల్లెమ్మలను చిన్న చూపు చూస్తే మేమేం తక్కువ అంటూ వారిద్దరూ అన్నయ్యలపై పోరుకు దిగారు. మేము కాలేమా లీడర్లమని చూపించుకోవాలన్నదే వారి తాపత్రయంగా కనపడుతోంది. అన్నయ్యలైనా చెల్లెమ్మలైనా సొంత సంపాదనలు కాకుండా, అధికారం కోసం కాకుండా ప్రజల కోసం కష్టపడితే అప్పుడే ప్రజలు మీకు ఇస్తారు డామినేషన్. మరి ఈ విషయం ఎప్పటికీ తెలుసుకుంటారో మరి.